హాయ్ అండి. మేము మా యాత్రలో భాగంగా వేములవాడ రాజన్న క్షేత్రాన్ని దర్శించుకున్నాం. ఈ క్షేత్ర ప్రశస్తి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలో పేర్కొనబడింది. కృతయుగంలో దేవేంద్రుడు లోకకంటకుడైన వృత్తాసురుడు అనే రాక్షసును సంహరించి తదనంతరం సంక్రమించిన బ్రహ్మహత్యా పాతకం తొలగించేందుకు పలు క్షేత్రాలను తిరుగుతూ వేములవాడ క్షేత్రానికి విచ్చేసి ధర్మకొండ పుష్కరంలో స్నానం ఆచరించి స్వామివారిని అర్చించి పునీతుడైనట్లు రాజరాజేశ్వర ఖండంలో వివరించబడింది. త్రేతాయుగంలో దక్షుడు గంధమాధన పర్వతంపై యజ్ఞం చేయగా శివయజ్ఞ భాగలేమితో ఉన్న మంత్రపూతమైన హవిష్యమును సూర్యుడు తీసుకుని తన నిజబాహువులను కోల్పోయాడట. 100 సంవత్సరముల అనంతరం సూర్యుడు విప్రుల సూచనలపై ఈ క్షేత్రంలో స్వామివారిని ఆరాధించి తిరిగి బాహువులను పొందినట్లు, అందుకే ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రమని పేరు వచ్చినట్లుగా పురాణాంతర్గత కథనం. దండకారణ్య సంచారణ సమయంలో శ్రీ సీతారామలక్ష్మణులు అరణ్యవాసంలో పంచపాండవులు ఈ క్షేత్రాలను దర్శించి పూజలు చేసినట్లు స్థల పురాణం చెబుతోంది. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరులను పావనం చేసిన తరువాత శివుడు వేములవాడలో వేయించేశాడని కథనం. ప్రధాన ఆలయంలో రాజరాజేశ్వరునికి కుడివైపున రాజేశ్వరి అమ్మవారు, ఎడమవైపున లక్ష్మీ సమేత గణపతి ఉన్నారు. ఆలయ ముఖద్వారంపై గజలక్ష్మి, సింహద్వారానికి ఎదురుగా అనంత పద్మనాభస్వామి ఆలయం ఉన్నది. ఆలయం చుట్టూ బాలరాజేశ్వర, విఠలేశ్వర, ఉమామహేశ్వర, త్రిపుర సుందరీదేవి ఆలయాలు ఉన్నాయి. దగ్గరలోనే నగరేశ్వర ఆలయాలు ఉన్నాయి. బుద్ధిపోచమ్మ ఆలయం కూడా ఉన్నది. ఆలయ ప్రాంగణంలో దర్గా కూడా ఉండటం విశేషం. దేవాలయం ప్రక్కనే ఉన్న ధర్మకుండం చాలా పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. దక్షయజ్ఞ సమయంలో వీరభద్రుని చేతులు కోల్పోయిన సూర్యభగవానుడు ఈ పుష్కరంలో స్నానం చేయగానే చేతులు వచ్చాయని పురాణగాథ. అయితే లోకంలో ఎక్కడా లేని సంప్రదాయం ఈ ఆలయంలో ఉన్నది. పిల్లలు పుట్టని దంపతులు పిల్లలు కలగాలని స్వామివారికి మొక్కుకొని పిల్లలు కలిగాక ఆ బాలునితో ఒక కోడెదూడను తెచ్చి ఆలయం చుట్టూ తిప్పి ముందున్న స్తంభానికి కట్టి వెళతారు. దీన్నే కోడెమొక్కు అంటారు. కోడెదూడని తెచ్చుకోలేని భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం ఇక్కడ కోడెదూడలను అద్దెకి ఇస్తారు. మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో కోడెమొక్కులను చెల్లించుకునే వారి సంఖ్య వేలల్లో ఉండటాన్ని బట్టి చూస్తే ఈ ఆలయ ప్రాశస్త్యం ఎంత గొప్పదో తెలుస్తుంది. అలాగే స్వామివారికి బెల్లం సమర్పించడం కూడా ఇక్కడున్న మరో ఆచారం. మరెక్కడా లేని ఆచారం మరొకటి ఉంది. అదేమంటే రోగాల బారిన పడిన లేక ఇతర కష్టాల బారిన పడిన స్త్రీలు రాజరాజేశ్వరికి మొక్కుకుని అవి తీరాక ఆదిభిక్షువు అడుగుజాడల్లోనే జీవితాంతం భిక్షాటనే వృత్తిగా చేసుకుని పార్వతీదేవి మహాశివునికి అంకితమైపోతారు. అలాంటి వారు ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో ఉంటారు. వీలైతే మీరు ఈ క్షేత్రాన్ని తప్పక దర్శించండి. వీలైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.